నంద్యాల జిల్లా వ్యాప్తంగా కార్తీక 3వ సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలలో భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పరిసరాలలో దీపాలు వెలిగించారు. మహానంది క్షేత్రంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. బండ్యాత్మకూరు మండల పరిధిలోని ఓంకారం కడమల కాలువ గ్రామంలో వెలిసిన శివనందీశ్వర స్వామి, అదేవిధంగా కృష్ణనందిలో వెలిసిన నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఓంకారంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. देवी गायत्री छंद प्राणायाम బనిగానపల్లి మండలం యాగంటి క్షేత్రంలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అనంతరం దీపాలు వెలిగించారు. నంద్యాల సమీపంలోని శ్రీ ప్రథమనందీశ్వర ఆలయం నందు భక్తులు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. నంద్యాల పట్టణంలోని పలు శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వెలిసిన నాగనందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. शुद्राजायत चंद्रमा मनसो जातः चक्षुः सूर्यो जायत मुखानिन्द्रश्चाग्निश्च
నాణ్యపంతా విద్యతేనయ ప్రజాగభ్యంతః అజాయమానవయాది నాగులకుంట రోడ్డులో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసం సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఆలగడ్డ పట్టణంలోని కాసింతల క్షేత్రంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా అహోబిలం క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.